ఆడపిల్ల కనబడితే చాలు ఏడిపించడమే. ఇంట్లో అక్క చెల్లెళ్ళారా? నక్ష ఐఎమ్ సారీ. నువ్వు సేవ్ కదా? ఒక్క 2 minutes మొత్తం క్లియర్ చేసుకుని వచ్చి నీతో మాట్లాడతా. రాయ్ బాబాయ్, లేట్గా వచ్చిన టైమింగ్లో వచ్చాను. ఓకేనా? నీకేం కాదు, ఏం కాదు. చెరి 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 వచ్చావమ్మా, రారా. ఏమైంది అత్తయ్య? ఎందుకు అలా ఉన్నారు? ఏంటోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. పైన వాళ్ళిద్దరూ ఒకే చోటుండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరా? వాళ్ళిద్దరెవరు? గగన్, తారా. మీ ఇద్దరి మధ్య ఆ తార అడ్డుగోడలా తయారయింది. వాడికి రోజు రోజుకి దగ్గర కావాలని చూస్తుంది. నాకంతా గందరగోళంగా ఉందమ్మా. ఈ ఆకాష్ టూ మచ్ చేస్తున్నాడు. ఎక్కడున్నారు అత్తయ్య వాళ్ళు? అదిగో ఆ పైన టెర్రస్ పైన ఉన్నారు. కాస్త నువ్వైనా వెళ్ళి గట్టిగా చెప్పమ్మా. నేనంటే బాధపడతాడు, అందుకే ఏమీ అనలేకపోతున్నాను. నీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది భూమి. వదినా, ఇప్పుడే నేను కూడా వెళ్ళి చూసొస్తున్నాను. వాళ్ళ చూపులేంటో వాళ్ళ నవ్వులేంటో నాకైతే పిచ్చెక్కిపోయేలా ఉంది. వదినా, నువ్వేదో ఒకటి చేయకపోతే ఆ తార ఇంకా రెచ్చిపోతుంది. ఇద్దరూ ఒకేలా ఉంటారు అని తప్ప గగన్ బావకి ఇతనికి అసలు పొంతనే లేదు. సరే అత్తయ్య, పూరి మీరు కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తాను. అరే సైడ్ ఇవ్వండి. ఏంటి సైడ్ ఇవ్వాలా గగన్ బావా? ఓ, ఇప్పుడు నేను గగన్ కదా. ఓ షిట్. బాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కనిపించట్లేదా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఫిట్గా ఉండాలంటే డైలీ 1 or 2 hours ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు? నువ్వేం చేయవా? చెయ్యి, లేకపోతే ముసల్దానం అయిపోతావు. చూసుకో మరి. నేను ముసల్దాన్ అవుతానో లేదో తర్వాత చూద్దాం. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఆడపిల్ల కనిపిస్తే అల్లుకుపోతున్నావు.
నీ ఆకాశ్ బుద్ధులన్నీ ఇక్కడ చూపిస్తున్నా. ఎక్కడ దొరికిపోతావోనని టెన్షన్తో నేను చేస్తున్నాను. ఏంటి మీ గగన్ ఎక్సర్సైజ్ చేయడా? నా గగన్ బావ కూడా ఎక్సర్సైజ్ చేస్తాడు, కానీ ఇలా ఆడపిల్లల వైపు కొంట చూపులు చూస్తూ చెయ్యడు. తను ధ్యానంలో ఉంటాడు, ఏకాగ్రత తప్పడు. అసలు నా బావ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. యూనో వాట్, మీ గగన్ బావ అలా ఉంటాడేమో, నేను ఇలాగే ఉంటాను. తప్పేంటి? తప్పేంటి అంటావేంటి? ఇక్కడ మీరు నా బావలా యాక్ట్ చేయడానికి వచ్చారు. ఈ ఇంట్లో కూడా మీరు గగన్ లాగానే ఉండాలి కదా. ఎందుకు మీరు మీ లిమిట్స్ మర్చిపోయి ఆకాష్ లాగా ప్రవర్తిస్తున్నారు? కింద మా అత్తయ్యకి మీ మీద అనుమానం వచ్చింది తెలుసా? అసలు నా కొడుకు ఎందుకు ఇలా మారిపోయాడు అని కంగారు పడుతుంది. అంటే నిజంగానే నా మీద అనుమానం వచ్చిందంటున్నారా? రాదా? మీరు చేసే పనులు చూస్తుంటే నాకే కోపం వస్తుంది. భూమి గారు కమ్ ఆన్, మరేం చేయను? ఇంట్లో ఒంటరిగా ఉంటే నాకు బోర్ కొడుతుంది. కానీ తను నాకు మంచి కంపెనీ ఇస్తుంది, మంచి అమ్మాయిలాగే కనిపిస్తుంది. సో నేనేం తప్పు చేయలేదు కదా. పైగా తను అందంగానూ ఉంది. మీ అంత అందంగా కాదు కానీ తన స్థాయిలో తను అందంగానే ఉంది. యూజువల్లీ అమ్మాయిల విషయంలో ఎవరందం వారిది. ఒకరిని పొగిడితే ఇంకొకరికి నచ్చదు కదా. కాదు, నేను ఉన్న విషయమే చెప్తున్నాను అంతే. అమ్మాయిల ఫిలాసఫీ, అమ్మాయిల సైకాలజీ ఆకాష్కి బాగా తెలుసు. యాక్చువల్లీ ఇలాంటి విషయాల్లో మీరు హర్ట్ అయితే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక్కడ అందం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. హట్ అవ్వడం అస్సలు ఆలోచించను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో నేను క్లియర్గా చెప్పాను. అయినా మీరు అదంతా మర్చిపోయి ఆకాష్లా ప్రవర్తిస్తుంటే ప్రాబ్లంలో పడేది నేను. నా బాధ మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? మరి నేను మీరు అడిగారు, మీకోసం నేను ఇక్కడ దాకా వచ్చాను. యాక్చువల్లీ నా అవసరం కూడా నాకు ముఖ్యమే కదా. మరి నన్ను నమ్మి ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టచ్చు కదా. ఒక్కసారి మీరు సంతకం పెడితే ఇంతకంటే నేను ఇంకా జాగ్రత్తగా ఉంటా. సంతకం పెట్టినా మీరు ఇలాగే చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీ క్యారెక్టరే అది పుట్టుకతోనే వచ్చింది. ప్రతిరోజు బెత్తం పట్టుకుని స్కూల్లో స్టూడెంట్ని కంట్రోల్ చేసినట్టు మిమ్మల్ని నేను కంట్రోల్ చేయలేను. నేను ఈ ఇంట్లో ప్రతిరోజు ఉండను. మీరే నా బావల అందర్నీ నమ్మించాలి. మీరు ఆకాశం తెలిసిపోతే మా అత్తయ్య పరిస్థితి ఏమవుతుందో మీకు చాలాసార్లు చెప్పాను. దయచేసి అది మీ మైండ్లో పెట్టుకోండి.